హలో అండి, వెల్కమ్ టు భక్తి లాగ్ 1. ఈరోజు మనం జపాలి క్షేత్రానికి అయితే వెళ్ళాము. ఇది తిరుమలకి కేవలం 4 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. చాలా అంటే చాలా బాగుంది. మనం సుమారుగా 300 నుంచి 400 మెట్లు అయితే ఎక్కాల్సి వస్తుంది. కానీ మెట్లన్నీ కూడా పెద్దగా ఉండి చాలా సులువుగా ఉంటుంది. ఇది ఒక క్షేత్ర దర్శనం కన్నా ఒక ఔటింగ్ లాగా అనిపించింది నాకైతే. చాలా అంటే చాలా బాగుంది. ఒక పక్కన ప్రకృతి అందాలు ఆస్వాదిస్తూనే జర్నీ కూడా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఒక 20-25 మినిట్స్ వాక్ ఉంటుంది. మీరు వెళ్ళే దారిలో పచ్చటి చెట్లు, చాలా మంచి బ్యూటిఫుల్ సీనరీస్ అయితే ఉంటాయి. బయట ఇప్పుడు టెంపరేచర్ 35 to 40 degrees ఉందండి. కానీ కొండ మీద అసలు ఏమీ లేదు, చాలా చల్లగా ఉంది. మీరు ఇక్కడ వీడియోలో కూడా చూడవచ్చు, చాలా పెద్ద పెద్ద చెట్లన్నీ ఉన్నాయి. చాలా అద్భుతంగా అయితే ఉంది ఈ క్షేత్రం. ఖచ్చితంగా విజిట్ చేయండి. ఈ క్షేత్రం యొక్క స్థల పురాణం ఏంటంటే, హనుమంతుడు ఇక్కడే జన్మించి ఇక్కడే పెరిగాడు అని చెప్పి నానుడి. అండ్ ఇక్కడ త్రేతాయుగంలో సీతారాములు ఇక్కడికి వచ్చి ఇక్కడే స్నానం ఆచరించారు, కొన్ని రోజులు ఇక్కడ ఉన్నారని కూడా ఒక స్థల పురాణం చెప్తుంది. అండ్ ఈ గుడికి వెనకాల భాగంలో సీతాగుండం అని చెప్పి సీతాదేవి స్నానం ఆచరించిన ప్రదేశం ఉంది. ధ్రువగుండం అని చెప్పి దానిపైన ఇంకొక న్యాచురల్ వాటర్ ఫాల్ అయితే ఉందండి, అది ధ్రువగుండం. అక్కడ ధ్రువుడు ఫస్ట్ తపస్సు చేశాడని చెప్పి ఇక్కడ స్టోరీ అయితే ఉంది ఒకటి. అండ్ ఈ ధ్రువగుండం, సీతాగుండం, ఆ పక్కనే హనుమంత గుండం కూడా ఒకటి ఉంది. ఈ 3 తీర్థాలు కూడా కలిపి గుడి ఎదురుగుండా ఉన్న భాగం రామగుండం. ఈ రామగుండంలోకి అయితే ఆ వాటర్ అంతే వస్తుందండి. హనుమాన్ టెంపుల్ కూడా చాలా చాలా బాగుంది. ఈ హనుమాన్ టెంపుల్లో దర్శనం చేసుకుంటే అన్ని అప్పులు తీరుతాయని చెప్పి ప్రసిద్ధి. ఈ క్షేత్రంలో జపాలి మహర్షి ఆంజనేయ స్వామి సాక్షాత్కారానికి తపస్సు చేసి ఆయన సాక్షాత్కారం పొందారు. అందుకే ఈ ప్రదేశానికి జపాలి అని పేరు వచ్చింది. మీరైతే ఖచ్చితంగా ఈ జర్నీని ఎంజాయ్ చేస్తారు. అండ్ దర్శనం కూడా చాలా అమోఘంగా ఉంటుంది. ఈ క్షేత్రం కూడా చాలా పవర్ఫుల్ క్షేత్రం. సో మీరు ఎప్పుడైతే తిరుమలకు వెళ్తారో కేవలం 4 కిలోమీటర్లు, ఖచ్చితంగా కొంచెం టైం తీసుకుని విజిట్ చేయండి. థ్యాంక్ యూ.